ఇక మీడియాపై మంచు దాడి, మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదం కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై దాడి, మైక్ కెమెరాల ధ్వంసం, లాక్కొని పగలగొట్టిన మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది. మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టుల ఆందోళన, మీడియాకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. షాద్నగర్లోని జల్పల్లిలో ఘటన. TV9 రిపోర్టర్ పైన పాపం ఒకసారి విజువల్ చూద్దాం మనం. అందుకే అంటారు మనిషివా మోహన్ బాబువా అంటుంటారు కదా, ఎందుకు అనుకునేవాడిని, ఇందుకని అర్థమైంది. ఒకసారి ఇక్కడ చూడ వచ్చాడు, పెద్ద మనిషి వచ్చాడు. ఏంటి సార్ తీసుకొని అదిగో, ఏంటి సార్ అని అడిగినందుకు, అసలు ఏం జరుగుతుంది సార్ అని అడిగినందుకు నోటితో చెప్పరాని విధంగా చూడండి వచ్చాడు. ఏంటని అడిగాడు అంతే. ఆయన ఏం చెప్పాలరా అని కొన్ని చెప్పలేని పదజాలంతో, చెప్పలేని మాటలతో చెప్పలేని మాటలతో TV9 మైక్ లాక్కొని ఆ మైక్తోనే ఆ రిపోర్టర్ని కొట్టాడు మోహన్ బాబు. ఏమయ్యా మోహన్ బాబు, నువ్వు నిజంగా మనిషివేనా? 78 సంవత్సరాలు నీ వయసు. ఎంతోమందికి నేను తీర్చిదిద్దాను, నేను లెజెండ్ని, నేను ఒక పద్మభూషణ్ని, నేను తోపుని, నేను తురుముని అని కబుర్లు చెప్తూ ఉంటావు కదా. ఆ షిరిడీ సాయి ఆశీస్సులు నా పైన ఉండాలి, షిరిడీ సాయి ఆశీస్సులు మీ పైన ఉండాలి, షిరిడీ సాయి పరమ భక్తుడిని నన్ను సొల్లు కబుర్లు చెప్తూ ఉంటావు కదా నువ్వు. నేను ఒక విలక్షణ నటుడిని, భారతదేశంలో నన్ను మించిన నటుడు లేడు, మోడీ నాకు బాగా క్లోజ్ ఫ్రెండు, ఇలాంటి సొల్లు కబుర్లని చెప్తా ఉంటావు కదా మోహన్ బాబు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకేమన్నా మనిషివేనా నువ్వు? ఒక రిపోర్టర్ పైన మైక్ తీసుకొని కొడతావా? బూతులు తిడతావా రిపోర్టర్ని? స్వామిమాల్లో ఉన్నాడు ఆయన, అయ్యప్ప స్వామిమాల్లో ఉన్నాడు. నీకు నిజంగా అంత దైవభక్తి ఉంటే అయ్యప్ప స్వామిమాలు ఉన్న అతని పైన నువ్వు దాడి చేసేది, మైక్ తీసుకొని కొడతావా? చెప్పరాని బూతులు తిడతావా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఏదో బాలేదని చెప్పి హాస్పిటల్లో చేరినట్టు నాటకాలు. నువ్వు సిగ్గుందా నీకేమన్నా మోహన్ బాబు? నువ్వు కొంచెమైనా మీడియాలో పెద్ద మనిషిని, సినీ ఇండస్ట్రీలో పెద్ద మనిషిని, నన్ను మించిన వాడు లేడు అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు కదా. సిగ్గు కొంచెమైనా, నీ వయసు కన్నా మర్యాద ఇచ్చి మాడాలన్న ఇది కూడా అనిపించట్లేదు నాకు నువ్వు చేసిన ఎదవ పనికి. అరే నీ ఇంట్లో గొడవ జరుగుతుంది, ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి, నువ్వు నీ కొడుకు కొట్టుకొని చేస్తున్నారు, 100 మంది బౌన్సర్లను పెట్టుకొని చేస్తున్నారు, నువ్వు నీ కొడుకు తందుకొని చేస్తున్నారు. నువ్వేమి మామూలు మనిషివి కాదు, ఏదో సెలబ్రిటీ హోదా వచ్చింది కదా నీకు, నువ్వేదో ఎరగదీసే హీరో అని చెప్పి నీకు సెలబ్రిటీ హోదా ఉంది కదా. సెలబ్రిటీల ఇళ్లలో గొడవలు జరుగుతున్నప్పుడు వాటిని సహజంగా మీడియా చూపించే హక్కు మాకు ఉంటుంది. మేమన్నా మీ బెడ్రూమ్లోకి వచ్చామా, మీ ఇంట్లోకి వచ్చామా? నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి ఏమైనా వచ్చారా మీడియా వాళ్ళు? నీ బెడ్రూమ్లోకి ఏమైనా వచ్చారా? బయట నుంచాను కదా వాళ్ళు ఉన్నారు. మీ కొడుకు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తేనే కదా వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. నీకంత దమ్ముంటే నీ కొడుకుని కొట్టుకో, నీ ఇంట్లో గొడవలు కంట్రోల్ చేసుకో. రోడ్డు మీదకి రాకు నువ్వు. రోడ్డు మీదకి వస్తే బరాబర్ చూపిస్తాం మేము, రోడ్డు మీదకి వస్తే మేము. దానికి రిపోర్టర్ని కొడతావా నువ్వు? అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న ఒక రిపోర్టర్ని మైక్ పెట్టి కొడతావా నువ్వు? బూతులు తిడతావా నువ్వు? రిపోర్టర్లు అక్కడ ఉన్నారు, రిపోర్టర్లు కెమెరామెన్ అందరూ మంచోళ్ళు ఉన్నట్టున్నారు. తిరిగి అందరూ నిన్న దెబ్బేసి ఉంటే తెలిసేది నీకు, అదే మైక్ తీసుకొని. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? మనిషి కాడి బెదిరి పెరిగావు, 2 కొడుకుల్ని కన్నావు,
సన్నాసుల్లా తయారయ్యి మీరు జనాల మీదకి పడి దోచుకొని నీ స్కూల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో నీ కొడుకే బయట పెడతా అని చెప్తున్నాడు. చూసుకో, తిరుపతిలో ఒక స్కూలు ఒక కాలేజ్ అన్నీ పెట్టావు కదా నువ్వు, అక్కడ అడ్మిషన్లు కానీ ఫీజుల్లో కానీ ఎన్ని అక్రమాలు నువ్వు చేస్తున్నావో నీ కొడుకే చెప్తున్నాడు. చూసుకో ఒకసారి. నువ్వు శుద్ధపోసనని కబుర్లు చెప్తావు కదా ఎప్పుడు, ఆ షిరిడి సాయిబాబా సాక్షిగా చెప్తున్నాను, ఆ షిరిడి సాయిబాబా భక్తుడిగా చెప్తున్నాను, భక్తవత్సల నాయని చెప్తున్నాను, ఒరే రజనీకాంత్ అంటావు, ఏది మన సూపర్ స్టార్ రజనీకాంత్ని పట్టుకొని ఒరే రజనీకాంత్ అంటావు నువ్వు. సినిమా ఇండస్ట్రీలో అవార్డు దగ్గరికి వెళ్ళి నాకు అవార్డులు ఇవ్వడం ఏడిసి గొడవ పెడతావు నువ్వు. సరే పెద్ద మనిషి కదా అని చెప్పి వదిలేశారు అందరు నిన్ను. కానీ ఇవాళ నీ బుద్ధి బయట పెట్టావు. నువ్వు ఎంత దరిద్రుడివో ఎంత ఎదవో ఇవాళ బయట పెట్టావు నువ్వు. ఒక రిపోర్టర్ పైన, ఒక విధులు నిర్వహిస్తున్న ఒక రిపోర్టర్ పైన, దట్టు స్వామ్మాల్లో ఉన్న ఒక రిపోర్టర్ పైన మైక్ తీసుకొని కొడతావా? ఇదేనా నీ విచక్షణ? ఇదేనా నీ పెద్దరికం? ఇదేనా నీ గౌరవం? దేవుళ్ళపై నీకున్న భక్తిదేనా? స్వామ్మాల్లో ఉన్న వ్యక్తిని మనం మామూలుగా పేరు పెట్టే పిలవమే, స్వామి అని పిలుస్తామే. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? బూతులు తిడతావా స్వామ్మాల్లో ఉన్నోడిని? నువ్వేం మనిషివయా? స్వామ్మాల్లో ఉన్న మనిషిని, సరే అతను రిపోర్టరా కాదా పక్కన పెడదాం కాసేపు మనం. స్వామ్మాల్లో ఉన్న ఒక మనిషిని బూతులు తిడతావా? ఇదేనా నీ సంస్కారం మోహన్ బాబు? ఇంతకాలం నీకు ఒకవేళ ఒక ఇమేజ్ అంటూ ఏదైనా ఏడిస్తే, ఇంతకాలం నీకు ఏదైనా ఒక మంచి హోదా అంటూ ఏదైనా చస్తే, ఈ నిమిషంతో అది మొత్తం కాలిపోయింది. నువ్వు ఒక బుద్ధి లేని ఒక మనిషివి అని ఈ నిమిషంతో ప్రూవ్ అయిపోయింది. ఏదో నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మీరు కొట్టుకుంటున్నారు, వందల మంది బౌన్సర్లను రోడ్ల మీద పెట్టుకుంటున్నారు, ఏదో యుద్ధంలాగా మీరు కొట్టుకుంటున్నారు, సినిమా సీన్ లెవెల్లో మీరు కొట్టుకుంటున్నారు. కొట్టుకోండి, సావండి మీరు, మాకెందుకు? మీరు కొట్టుకున్నా మేము కవర్ చేస్తాం. రేపటి రోజున మీ సినిమాకి కవరేజ్ మేము చేస్తేనే, అయ్యా మోహన్ బాబు మీ సినిమాలకు కవరేజ్ మేము చేస్తేనే నువ్వు ఇక్కడ ఉన్నావు ఇవాళ, గుర్తుపెట్టుకో. మా పత్రికలు రాస్తే, మా టీవీ ఛానళ్ళు చూపిస్తే, మా యూట్యూబ్లు మాట్లాడితేనే మీరు ఇక్కడ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది రిపోర్టర్లపై దాడి చేస్తావా? మైక్ లాక్కొని కొడతావా? పాప మా ఇనప మైక్, అది ఇనప మైక్తో నువ్వు లాగి ఇక్కడ కొడితే, ఆ మైక్ ఒకసారి వైర్ లాగి ఆ ఇనప మైక్తో నువ్వు కొడితే ఇక్కడ తగిలింది పాప మా రిపోర్టర్కి. ఎంత పెయిన్తో ఆయన విలువెల్లాడిపోయాడు, ఎంత పెయిన్తో ఆయన విలువెల్లాడిపోయి ఉంటాడు. ఈ ఎడ్జి పాయింట్ తగిలి ఉంటుంది ఆయనకి, ఇక్కడ ఎడ్జి ఇలా తీసుకొని ఇలా కొట్టాడు నువ్వు. ఈ ఎడ్జో పాయింట్ తగిలి ఉంటుంది ఆయనకి పాపం. రంజిత్ రిపోర్టరు మైక్, ఇనప మైక్ ఇది డైరెక్ట్గా ఇక్కడ తగిలితే ఎంత దెబ్బ తగులుతుందో తెలుసా నీకు? ఇలా లాక్కొని ఇలా కొడతావా? రేపు అతనికి జరగరాంది ఏమైనా జరిగితే ఎవరా అతని కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ? ఈ మధ్య ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది మీడియా పైన దాడి చేయటం. రేపటి నుంచి మేము రిపోర్టింగ్ చేయాలంటే హెల్మెట్లు పెట్టుకొని రిపోర్టింగ్ చేయాలేమో మేమందరం. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. వీడిపైన కేసు పెట్టాలి, మోహన్ బాబు పైన గ్యారంటీగా కేసు పెట్టాలి, అరెస్ట్ కూడా చేయాలి. హత్యా ప్రయత్నం చేసినట్టే రిపోర్టర్ పైన. ఆయన లాక్కొని ఆ కొట్టిన విధానం చూస్తే ఖచ్చితంగా హత్యా ప్రయత్నం చేశాడు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి ఆయన పైన. సీనియర్ సిటిజన్ అయితే ఏంది, సెలబ్రిటీ అయితే ఏంది, తొక్క అయితే ఎవడైతే ఏంది, రిపోర్టర్పై దాడి చేస్తాడా? మాకు ఎన్నన్నా ఉండొచ్చు రిపోర్టర్స్కి, కానీ ఏదైనా సమస్య వస్తే మేమందరం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే, పొలిటీషియన్ అయినా, రౌడీ అయినా, సినిమా వాళ్ళైనా, ఎవరన్నా గుర్తుపెట్టుకోండి, మాకు లోపల ఎన్నన్నా ఉండొచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. సమస్య వస్తే మేమంతా ఒక్కటి. ఒక రిపోర్టర్పై దాడి చేస్తే, ఒక రిపోర్టర్పై చేయి చేసుకుంటే చూస్తా ఊరుకుంటాం అనుకోకండి. అందరం వస్తాం మీ దగ్గరికి, అందరం ధర్నా చేస్తాం. ఎంత దమ్ముంటే నీకు? రిపోర్టర్పై కొడతావా నువ్వు? టీవీ9 రిపోర్టర్పై నువ్వు చేసిన దాడికి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. ఆ స్వామికి నువ్వు, అయ్యప్పలందరికీ క్షమాపణ చెప్పాలి. నువ్వు రాష్ట్రంలో అయ్యప్ప మాలలు వేసుకొని అందరికీ క్షమాపణ చెప్పాలి. నువ్వు అయ్యప్పల్ని కించపరిచావు. నువ్వు అయ్యప్ప మాలలో ఉండవని ఆ బూతులో తిట్టేది నువ్వు. ఇదే నీ సంస్కారం మోహన్ బాబు? చెయ్యి. ఇన్నేళ్ళు నువ్వు చెప్పుకుంటున్నా మంచు కుటుంబం అని చెప్పుకుంటున్నావు కదా, నీ మంచు కుటుంబం ప్రతిష్ట మొత్తం నువ్వే కరగదీశావు ఇవాళ.
మనోజ్ విషయమో ఆస్తి తగాదాలు వీటి అంతటికీ ఇంత డ్యామేజ్ జరగల. నువ్వు రిపోర్టర్పై చేసిన ఈ హేయమైన చర్య, దారుణమైన చర్యే నీ కుటుంబాన్ని నిన్ను దిగజార్చబోతుంది. గుర్తుపెట్టుకో మనోజ్, గుర్తుపెట్టుకో మోహన్ బాబు. ఏదన్నా ఆస్తి గొడవలు ఉంటే మీరు ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి. లేదు బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడతాం, మేము చూపిస్తాం, మాకు కవర్ చేస్తాం, అది మా బాధ్యత. ఎక్కడ గొడవ జరిగినా మేము కవర్ చేస్తాం. మేము బెడ్రూమ్లో కొట్టుకోండి మేము ఎందుకు వస్తాం, మీ ఇంట్లో కొట్టుకోండి మేము ఎందుకు వస్తాం, ప్రతి ఇంట్లో జరిగేదే అని మీరే అంటారు. నిజంగానే ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ అక్కడ అన్ని చోట్ల మేము వెళ్ళట్లేదు ఎందుకు? ఇళ్లలో 4 గోడల మధ్య జరిగితే మేము ఎందుకు వెళ్తాం? రోడ్డు మీదకి వచ్చాడు మీ కొడుకు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు మీ కొడుకు, బయట 100 మంది బౌన్సర్లు పెట్టుకున్నారు మీరు, బయట 100 మంది బౌన్సర్లు పెట్టుకున్నారు మీరు. అందుకని మేము వచ్చాం అక్కడికి. మీ ఇంట్లోనో మీ బెడ్రూమ్లోనో మీరు తన్నుకుంటారా, సస్తారా? మీ ఫామ్ హౌస్లో కొత్తగా కట్టించుకున్న మీరు ఫామ్ హౌస్లో ఒక పూల్ ఉంది కదా, దాంట్లో దూకి మీరు చచ్చినా మాకు అనవసరం. బయటికి వస్తే మాత్రం మేము మాట్లాడతాం, మేము చూపిస్తాం, మేము అడుగుతాం. నీ పర్సనల్ విషయాలు ఏమైనా అడిగాడా రిపోర్టరు? నీ బెడ్రూమ్ విషయాలు ఏమైనా అడిగాడా? నీ ఆస్తులు, నీ అక్రమాస్తుల గురించి ఏమైనా అడిగాడా? నీ స్కూల్లో జరుగుతున్న అక్రమాల గురించి ఏమైనా అడిగాడా? ఏం జరుగుతుంది సార్ అని అడిగింది. దానికే మైక్ లెక్కని కొడతావా? నీకేదన్నా అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నీ బిడ్డల మీద చూపించుకో, నీ కొడుకుల మీద చూపించుకో, అది నీ మీద నువ్వు చూపించుకో. బండకేసి బాదుకొని తలకాయ తీసుకెళ్ళి రిపోర్టర్ని కొడతావు నువ్వు మోహన్ బాబు. ఆ రిపోర్టర్ రంజిత్కి చాలా హెడ్ ఇంజురీ అయిందంట, స్కల్ డ్యామేజ్ అయిందంట, ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేసే పరిస్థితి ఉందంట. మరి ఆ రిపోర్ట్స్ మనకి పూర్తిగా తెలియదు. TV9లో చెప్తున్న దాని ప్రకారం అయితే నిజంగా రంజిత్ గారు, TV9 రిపోర్టర్ రంజిత్, మీ వెంట మేము అందరం ఉన్నాం. మీరు త్వరగా కోలుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. ఏ రిపోర్టర్పై దాడి జరిగినా మనందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ఎదిరించాలి. ఎవడైనా సరే, వాడు సినిమా వాడ, పొలిటీషియన్, ఇంకెవడైనా సరే మీడియా మీద దాడి చేస్తే మాత్రం ఇంకోసారి ఊరుకునేది లేదు. ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది మీడియా మీద దాడి చేయటం. ఇక్కడి నుంచైనా మనం యూనిటీగా నిలబడాలి. ఎవడొచ్చినా సరే మీడియాపై దాడి చేస్తే మాత్రం ఇంకా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దానికి డబుల్ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తారు మీరు. ఇంత గొడవలు జరుగుతున్నాయి వీళ్ళకి, ఆస్తి తగాదాలా లేకపోతే ఇంకేంటో జరుగుతున్నాయి. మీరు చూసుకోండి, మీడియాపై దాడి చేస్తారు. ఇదే ఫైనల్ వార్నింగ్ ఎవరికైనా. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మోహన్ బాబుపై కేసు పెట్టాలి. ఇవాళ ఏదో దొంగ నాటకాలు వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి పడుకున్నాడు. బాబు నువ్వు పెద్ద యాక్టర్ మాకు తెలుసు, హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటావు? ఇవాళ ఉంటావు, రేపు ఉంటావు, ఎల్లుండి ఉంటావు, ఇంక వారం రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, తర్వాత అర్థమైందా? అసలు గొడవ ఏంటో తెలుసా? అందరికీ తెలియదుగా మీకు. అసలు గొడవ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఈ భక్త కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మంత్ ఎప్పుడో భక్త కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగూ ఇంకే ఆస్తి ఏం మిగలవు, మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే నా ఆస్తి వాట నాకు ఇచ్చాడని మనోజ్ అడుగుతున్నా అంట. ఇదో మేము వచ్చింది చూసి చెప్పా.